టుడే లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. మీ యాంకర్ సోనియా. కేసీఆర్ మీటింగ్ పార్టీ పునరుజ్జీవనానికి టర్నింగ్ పాయింట్. ఇక దీనికి సంబంధించి మనం ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ కదలిక మొదలైందా? ఇక కేసీఆర్ నేడు కీలక సమావేశానికి పిలుపునిచ్చారు. ఇది సాధారణ పార్టీ మీటింగ్ కాదు, పబ్లిక్లో తిరిగి వచ్చే దిశగా కేసీఆర్ తొలి అడిగైన ప్రాజెక్టులపై సమరం, నీటి వాటాలపై స్పష్టమైన పోరాటం, నీటి సమావేశంలో తీసుకునే నిర్ణయాలు బీఆర్ఎస్ను మళ్ళీ ట్రాక్లోకి తెస్తాయి. మౌన రాజకీయాల నుంచి దూకుడు రాజకీయాల వైపు కేసీఆర్ అడుగులు వేస్తున్నారా? రానున్న రోజుల్లో రోడ్లపై ఉద్యమాలకు ఇది స్టార్టింగ్ పాయింటా? తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కమ్బ్యాక్ సిగ్నల్ ఇచ్చారా అన్నది వేచి చూడాల్సిందే. సో ఈ మ్యాటర్కి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్లో తెచ్చండి. ఇక నెక్స్ట్ ఇంకో లేటెస్ట్ అప్డేట్ చూసుకుంటే పంచాయతీ ఫలితాలు కాంగ్రెస్ లోపల అంతర్మదం. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు పైకి చూసినప్పుడు కాంగ్రెస్ హ్యాపీగా కనిపిస్తోంది, కానీ లోపల మాత్రం అంతర్మదం జరుగుతుందా? మెజారిటీ స్థానాలు వచ్చాయని ప్రకటించినా భారీ విజయం ఎందుకు దక్కలేదన్న ఆందోళన ఉందా? ఇక కీలక పరిణామం రేవంత్ రెడ్డి 16 మంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేయడం ఏం సంకేతం ఇస్తోంది? బీఆర్ఎస్కు ఎక్కువ స్థానాలు రావడం కాంగ్రెస్ టెన్షన్ తెప్పించిందా లేదా? తమ పనితీరుపై హైకమాండ్ అసంతృప్తిగా ఉందా? కాంగ్రెస్లో సెల్ఫ్ రివ్యూ మొదలైందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. సో ఈ టాపిక్కి సంబంధించి మీరు ఏమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఏపీ రాజకీయాల్లో హిట్. ఇక ఏపీ రాజకీయాల్లో మాటల తూటాలు పిలాయి. పవన్ కళ్యాణ్ వైసీపీకి ఇచ్చిన మాస్ వార్నింగ్ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. పెరవలి సభ వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యలు కేవలం మాటలకే పరిమితమా లేదా కీలక రాజకీయ నిర్ణయాలకు సంకేతమా? ఇక మరోవైపు లోకేష్ రెడ్ బుక్ హెచ్చరికలు, పవన్ వార్నింగ్స్, ఈ రెండు కలిస్తే ఏపీ పాలిటిక్స్లో పొలిటికల్ స్టోమ్ ఖాయమా? వైసీపీకి ఎదురు దెబ్బలు ఇంకా పెరగబోతున్నాయా అన్న ప్రశ్నలకు రాబోయే రోజులు సమాధానం చెబుతాయి. ఇక ఈ మ్యాట్కి సంబంధించి మీరు ఏమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక బెంగాల్ రాజకీయాలు చొరబాటుదారులే ప్రధాన అస్త్రం. ఇక బీహార్ తర్వాత ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల అస్త్రంగా చొరబాటుదారులు అంశం తెరపైకి వచ్చిందా? నరేంద్ర మోదీ తాజా బెంగాల్ పర్యటనలో ఈ అంశాన్ని స్పష్టంగా లేవనెత్తారా? బెంగాల్ పోరు బీహార్ కంటే తీవ్రమవుతుందా? జాతీయ భద్రతా అంశం ఓటింగ్ను ప్రభావితం చేస్తుందా? మమత ప్రభుత్వానికి ఇది పెద్ద సవాలుగా మారుతుందా? బెంగాల్ ఎన్నికల దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేయబోతున్నాయా అన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి మీరు ఏమనుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ చూద్దాం. బంగ్లాదేశ్ అల్లర్లు భారత్ ముందున్న పెద్ద సవాల్. ఇక మరోసారి బంగ్లాదేశ్లో అయితే హింస చెలరేగిందని చెప్పాలి. హిందువులపై దాడులు, ప్రాణభయం, ఆస్తుల విధ్వంసం, ఇది కేవలం అంతర్గత సమస్యనా లేదా చైనా పాక్ ప్రేరేపిత కుట్రలా? ఈ పరిస్థితిని భారత్ ఎలా హ్యాండిల్ చేస్తుంది? దౌత్యపరమైన ఒత్తిడా లేదా కఠినమైన వైఖరియా? బంగ్లాదేశ్ పూర్తిగా అగాధంలోకి వెళ్తుందా? ఈ అల్లర్లు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయా? భారత్ ముందున్నది చాలా సున్నితమైన నిర్ణయం. కావాలంటే మనం చూసుకోవచ్చు ముందు ఎలా జరుగుతుంది ఏంటి అనేది. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న పరిస్థితులు. సో దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరి ప్లేస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అండ్ ప్లీజ్ ఫాలో మై ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్. థ్యాంక్ యూ ఆల్. అండ్ మీ యాంకర్ సోనియా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నౌ. థ్యాంక్ యూ ఆల్. కామెంట్లో ప్రతి ఒక్క విషయానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తుంటాను. కీప్ వాచింగ్ ఐ న్యూస్.